ఓం శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ సనాతన ధర్మ. ఈరోజు మనం తిరుక్కడియూర్ అభిరామి అమ్మవారి ఆలయం యొక్క విశిష్టతను తెలుసుకుందాం. తిరుక్కడియూర్ అభిరామి అమ్మవారి ఆలయం తమిళనాడులోని నాగపట్టణం జిల్లాలో తిరుక్కడియూర్ గ్రామంలో ఉన్న ఒక సుప్రసిద్ధ శైవ ఆలయం. ఈ ఆలయానికి అనేక శతాబ్దాల చరిత్ర ఉంది. ఇది ముఖ్యంగా కైలాసనాథుణ్ణి అమృతఘటేశ్వర స్వామిగా మరియు పార్వతీదేవిని అభిరామి అమ్మవారుగా పిలుస్తారు. ఈ ఆలయాన్ని చోళరాజుల కాలంలో నిర్మించినట్లు చరిత్రకారులు భావిస్తున్నారు. శైవ భక్తి ఆందోళన సమయంలో ఈ ప్రాంతం మహత్తర స్థానాన్ని పొందింది. తమిళ సాంప్రదాయంలో తిరుక్కడియూర్ యొక్క ప్రాశస్త్యం పురాణాలలోనూ వర్ణించబడింది. ఈ ఆలయం ప్రధానంగా మార్కండేయ మహర్షితో సంబంధం కలిగి ఉంది. పురాణ కథనం ప్రకారం మార్కండేయుని జీవితం 16 సంవత్సరాలకే ముగియవలసినదిగా నిర్ణయించబడింది. ఆ క్రమంలో ఆయన అమృతఘటేశ్వరునిగా అనగా శివుణ్ణి ఉపాసించి ఆయన అనుగ్రహం పొందారు. యమధర్మరాజు మార్కండేయుని ప్రాణాలు తీసేందుకు వచ్చినప్పుడు శివుడు యముడిని జయించి మార్కండేయునిగా చిరంజీవితత్వాన్ని ప్రసాదించాడు. ఈ ప్రాంతం తిరుక్కడియూర్గా పిలువబడడానికి కారణం యమధర్మరాజుని దుర్భిక్షం నివారించబడటం. ఇక్కడ శివుడు అమృతతత్వం ప్రదర్శించిన కారణంగా ఆలయానికి అమృతఘటేశ్వర ఆలయం అనే పేరు వచ్చింది. ఈ ఆలయంలో మృత్యుంజయ హోమం, దీర్ఘాయుర్దేవత పూజలు ప్రత్యేకంగా చేస్తారు. ఇంకా ఈ ఆలయంలో మహాశివరాత్రి, నవరాత్రి, మార్కండేయ పూజ, అభిరామి అమ్మవారి ఉత్సవాలు ప్రత్యేకంగా నిర్వహిస్తారు. మరో ప్రత్యేకమైన ఉత్సవం తై అమావాస్య యొక్క విశిష్ట పూజ. తై అమావాస్యకు సంబంధించిన అభిరామి అమ్మవారి కథ తమిళనాడు ప్రజల్లో ముఖ్యంగా తిరుక్కడియూర్లో విశేష ప్రాధాన్యత కలిగి ఉంది. ఈ కథ అభిరామి అమ్మవారి కరుణ, శక్తి, భక్తుల పట్ల ఉన్న ప్రేమను వివరిస్తుంది. ఈ కథ ప్రధానంగా అభిరామి భట్టర్ అనే భక్తుడి జీవితానికి సంబంధించింది. అభిరామి భట్టర్ అనే వ్యక్తి తిరుక్కడియూర్లో గ్రామంలో నివసించేవాడు. అతడు శివుణ్ణి మరియు అమ్మవారికి మహాభక్తుడు. అతడు ఎల్లప్పుడూ అభిరామి అమ్మవారిని ధ్యానం చేస్తూ ఆమె భక్తిలో నిమగ్నమై ఉండేవాడు. అతని భక్తి అంతటి గొప్పది, క్షణం కూడా అమ్మవారి తలంపు నుండి బయటకు రాలేడు. ఒకసారి స్థానిక రాజు అయిన సర్బోజీ మహారాజు అభిరామి భట్టర్ను పరీక్షించాలనుకున్నాడు. రాజు అతన్ని చూస్తూ, "ఈరోజు రాత్రి అమావాస్య అయితే చంద్రుడు కనిపిస్తాడా?" అని ప్రశ్నించాడు. అభిరామి భట్టర్ ధ్యానంలో ఉండడంతో, అమ్మవారిపై నమ్మకంతో, "అమావాస్యనైన చంద్రుడు కనిపిస్తాడు" అని తక్షణమే సమాధానం ఇచ్చాడు. ఈ సమాధానం విని రాజు అతన్ని తప్పుడు సమాచారం ఇచ్చాడని, తాను చెప్పిన మాట రుజువు చేయకపోతే శిక్షించవచ్చునని హెచ్చరించాడు. రాజు మంత్రులతో కలిసి చంద్రుని రాకను నిరీక్షించాడు. అభిరామి భట్టర్ తన మాటకు నమ్మకంతో అమ్మవారి సన్నిధిలో దీపారాధన చేస్తూ అమ్మవారిని ప్రార్థించాడు. తన భక్తుడి బాధను చూస్తూ అభిరామి అమ్మవారు తన కరుణతో తై అమావాస్య రాత్రిలో చంద్రుణ్ణి ఆకాశంలో ప్రకాశించేలా చేశారు. ఈ దృశ్యాన్ని చూసిన రాజు ఆశ్చర్యపడి అభిరామి అమ్మవారి భక్తుడైన అభిరామి భట్టర్ పట్ల గౌరవాన్ని ప్రదర్శించాడు. ఇది తై అమావాస్యను ఆ అమ్మవారి మహిమకు గుర్తుగా ప్రతి సంవత్సరం విశేషంగా జరుపుకుంటారు. ఈ రోజున అభిరామి అమ్మవారిని ధ్యానం చేస్తే ఆ అమ్మవారి కరుణ అనుభవించవచ్చు అని భక్తులు నమ్ముతారు. తిరుక్కడియూర్లో ఈ రోజున అభిరామి దేవికి ప్రత్యేక పూజలు, అర్చనలు, దీపారాధనలు నిర్వహిస్తారు. ఈ కథ అభిరామి అమ్మవారి భక్తుల పట్ల ఉన్న కరుణను చూపిస్తుంది. అమ్మవారిని మనం భక్తి శ్రద్ధలతో పూజిస్తే కష్టాలను అధిగమించవచ్చు అనేసి ఈ కథ మనకు గొప్ప సందేశాన్ని అందిస్తుంది. ఈ సంవత్సరం మనకు జనవరి 29వ తేదీన తై అమావాస్య రానుంది. ఈ తై అమావాస్య రోజున మనం అమ్మవారిని భక్తి శ్రద్ధలతో కొలిచి అమ్మవారి కృపకు పాత్రులమవుదాం. ఓం శ్రీమాత్రే నమః.